రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఎప్పుడైతే ఈ ముగ్గురు మహిళలు వచ్చి తీవ్రంగా ఇలాగ రికార్డింగ్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, మేము దీన్ని బయట పెడతాం, సోషల్ మీడియాలో పెడతాం, మీ ఊర్లో వాళ్ళకి అందరికీ మీ కాంటాక్ట్లు అందరికి పంపిస్తాము, ఇదైతే ఎప్పుడైతే బెదిరించారో దాంతో వీళ్ళు డిసైడ్ అయిపోయారు. అప్పటి వరకు వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. అప్పటికప్పుడు ఆ రోజు డిసైడ్ అయిపోయారు. అప్పటికే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఏ దారి లేదు. అంటే వాళ్ళకి బ్యాంకులో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇంకా ఊర్లో ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని ఎలా బయటపడాలో తెలియదు. ఇప్పుడేమో వీళ్ళు వచ్చి డెడ్ లైన్ పెట్టారు, రేపటి లోపల మీరు మా అప్పు కట్టకపోతే మిమ్మల్ని బజార్లో నిలబెడతాం, మీ పరువు తీస్తామని. దాంతో వీళ్ళు ఇంకా వేరే మార్గం లేదు, మనం చచ్చిపోదామని ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకరినొకరు వదిలి, అంటే మామూలుగా అయితే భర్త వెళ్ళి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి, కానీ భార్య దానికి అలో చేయకుండా నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను, నేను భరించలేను మళ్ళీ అని చెప్పి ఆమె కూడా డిసైడ్ అయ్యారు. పిల్లలు అంటే పిల్లలు మన ఇంట్లో వాళ్ళు పెంచుకుంటారులే, వాళ్ళని మనం ఎందుకు చంపేయడం. మామూలుగా అయితే పిల్లల్ని కూడా చంపేస్తుంటారు ఇలాంటివి, అంటే మనం లేకపోతే వాళ్ళు ఎలాంటి బాధలు పడతారో అని చంపేస్తుంటారు. వీళ్ళకి ఏదో పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టుంది. సో పిల్లల్ని మనం తీసుకెళ్తే మళ్ళీ మనం చంపడం కరెక్ట్ కాదు అనే ఒక భయం ఉంటుంది. ఎవరైనా చంపడానికి కూడా చాలా మందికి భయం ఉంటుంది. సో అందుకని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఘటకేశ్వర వైపుగా నడుచుకుంటా వెళ్ళి ట్రాక్లో, అక్కడ కాజీపేట సికింద్రాబాద్ రూటు, ఆ రూట్లో వాళ్ళు ఆ ట్రాక్లో ఇద్దరు నైట్ హగ్ చేసుకొని ఒకరినొకరు గట్టిగా పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ట్రైన్ వచ్చింది, చనిపోయారు. సో ఇంతకంటే డీటెయిల్గా పోలీసులు ఇప్పుడు ఆ ముగ్గురు మహిళలు ఎవరు, తర్వాత వీళ్ళకి ఎటువంటి ఏ స్థాయి అప్పులు ఉన్నాయి, ఏం వ్యాపారం చేశారు, వీళ్ళ పార్ట్నర్ ఎవరు, ఈ డీటెయిల్స్ ఇంకా జీపీఆర్ వాళ్ళు బయట పెట్టలేదు. ఇంకా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటున్నారు. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేశారు, చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఊరికి పంపించేశారు. అందువల్ల దగ్గర బంధువుల్ని వాళ్ళని విచారించే ఇంకా పరిస్థితి లేదు. మామూలుగా అయితే లా అండ్ ఆర్డర్ పోలీస్ అయితే ఇలాంటివి క్విక్గా చేస్తారు. జీపీఆర్ కేసుల్లో మనకి విజయారెడ్డి కేసుల్లోనే జీపీఆర్ ఇప్పటివరకు ఏం తేల్చారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అంత పుకార్లు వచ్చాయి, మీడియా వెళ్ళినప్పుడు కొంత మాట్లాడారు తప్ప అక్కడ కూడా కాజ్ ఆఫ్ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడైతే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే, ఇక్కడ మామూలుగా ఈ సంఘటన అనేది ఎవరో శిరీష లేకపోతే రవికుమార్ మాత్రమే సంబంధించింది కాదు. ఈ దేశంలో ఏంటంటే మనకున్న వ్యవస్థలు ఇటువంటి చిన్న వ్యాపారస్తుల్ని, అంటే ఇదంతా కూడా ఇన్ఫార్మల్ ఎకనామీ అంటారు. ఇన్ఫార్మల్ ఎకనామీ అనేది పెద్ద స్థాయిలో ఇండియాలో ఉంటుంది. అయితే ఇన్ఫార్మల్ ఎకనామీకి సేఫ్టీ నెట్ అనేది ఉండదు. అంటే వీళ్ళకి సెక్యూరిటీ కానీ పెద్ద పెద్ద కంపెనీలు అనుకో, నిన్న కూడా మనం గణేష్ చెప్పుకున్నాం, బండ్ల గణేష్ కంపెనీ ఐబీసీ పెట్టింది. ఐబీసీ అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ కోడ్ అంటారు. అంటే బ్యాంక్ లోన్ తీసుకోగలిగారు, ఐబీసీ పెట్టేశారు, బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టగలుగుతారు పెద్ద స్థాయిలో. ఈ చిన్న స్థాయి వ్యాపారస్తులకు బ్యాంకులు లోన్లు ఇవ్వవు. వాళ్ళని ఏదన్నా ఆస్తులు తనఖా పెట్టమంటారు, తనఖా పెట్టడానికి ఆస్తులు ఏమి ఉండవు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడతారు, అప్పులు చేయడం, ఫైనాన్స్ వడ్డీలకి తీసుకురావడం. అది ఆ స్థాయిలో వ్యాపారం లేదనుకో కొలాప్స్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏ రకమైన వ్యవస్థలు లేవు, వాళ్ళని కాపాడడానికి కమ్యూనిటీ లేదు, వాళ్ళని కాపాడడానికి ఒక మెంటల్ హెల్ప్ చేయడానికి, అంటే మెంటల్గా వాళ్ళని తీసుకెళ్ళి సైకాలజికల్ కౌన్సిలింగ్ ఇప్పించి అటువంటివి ఏమీ లేవు. అంటే ఏ రకమైన సిస్టమిక్ సపోర్ట్ అనేది వాళ్ళకి లేదు. పైగా మన ఇండియన్ కంట్రీలో పరువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఇక్కడ పరువు కోసం హత్యలు చేసే దేశం మంది. అలాంటప్పుడు పరువు కోసం ఆత్మహత్యలు చేసుకోవడం పెద్ద విషయం కాదు. సో ఇది ఒక రకంగా పరువు ఆత్మహత్యగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రధానమైన ట్రిగ్గర్ అయితే పరువు అనేది ట్రిగ్గర్గా వీళ్ళకి పనిచేసింది. ఆ ముగ్గురు వచ్చి ఎప్పుడైతే మీ పరువు తీస్తాము అని వీళ్ళని బెదిరించారో అది ట్రిగ్గర్గా పనిచేస్తుంది. మామూలుగా అయితే మనకి మేజర్గా ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతారు. కొన్ని రేర్ కండిషన్లో హెల్త్ ఇష్యూస్లో కూడా చనిపోయి ఉంటాయి, కానీ ఎక్కువ జరిగేది ఫైనాన్షియల్ ప్రాబ్లం. దీని చుట్టూ ఉండే సోషల్గా ఉండే పరువు, ఈ రెండు ఇక్కడ పనిచేస్తాయి అన్నమాట. సో ఇది ఒక రకంగా మల్టిపుల్ సిస్టమ్స్
ఫెయిల్యూర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి వాళ్ళని కాపాడడానికి ఇండియన్ కండిషన్లో సిస్టమ్స్ అనేవి డెవలప్ కాలేదు. అది ప్రధాన కారణంగా మనం అర్థమవుతుంది.